డియర్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 22nd షిఫ్ట్ 1 అనాలిసిస్ అయితే వచ్చినాయేమో. నేను ఆల్రెడీ ఇప్పుడు మన తెలుగు వాళ్ళు, అదేవిధంగా నార్త్ ఇండియా సైడ్లో కూడా పిల్లలు ఏ విధంగా రాశారు అనేది కూడా డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయడం జరిగింది. ఫిజిక్స్ అయితే మోడరేట్గా, ఈజీగా, మోడరేట్ టు హార్డ్, కొద్దిగా లెంతీగా వచ్చినాయి. ఫార్ములా బేస్డ్ ఎక్కువగా రావడం జరిగింది. మోడర్న్ ఫిజిక్స్లో కానీ, మ్యాగ్నటిజం, రే ఆప్టిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చినట్టు. నేను నార్త్ ఇండియాలో స్టూడెంట్స్ని ఢిల్లీ నుంచి ఎన్సీఆర్, మరి అదే విధమైన అక్కడ నుంచి డేటా కూడా చూసి చెప్తున్నాను. థర్మోడైనమిక్స్లో మంచి టఫ్ క్వశ్చన్ వచ్చిందంట. మరి ఎలక్ట్రోస్టాటిక్స్, మూమెంట్ ఆఫ్ ఎనర్షియా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, కైనెటిక్ ఎనర్జీ, ఎర్రర్ అనాలిసిస్ మోడరేట్గానే వస్తుంది. అసలు ఎన్టీఏ వాడు ఏంటంటే, నాకు తెలిసి ఈ యొక్క సర్వర్లో ఏంటంటే ఈజీగా ఉండేవి, టఫ్గా ఉండేవి తీసేసి మోడరేట్గా ఉండే క్వశ్చన్స్ పెడుతున్నాడేమో వాళ్ళ యొక్క సర్వర్లో. మరి ఫార్ములా బేస్డ్ వచ్చినాయి. అందుకని పీవైక్యూస్ ఎక్కువ చేయండి అమ్మ. పీవైక్యూస్ మీరు చేస్తే మినిమం మీరు ఏదో ఒక ఎన్ఐటీలో మీకు సీటు వచ్చే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ అదే విధంగా చెప్తాను నేను. మరి కెమిస్ట్రీ అయితే డెడ్ ఈజీగా ఉంది. ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి బాగా ఇచ్చాడంటమ్మా. కెమిస్ట్రీ మంచి ఈజీగా ఉంది. కాకపోతే కన్ఫ్యూజన్ చేయడానికి కెమిస్ట్రీ మీద ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇస్తున్నాడు వీడు. స్టేట్మెంట్ బేస్డ్ ఉంటుంది కదా, మరి స్టేట్మెంట్ బేస్డ్లో ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. మోర్ క్వశ్చన్స్ ఇనార్గానిక్ ఇచ్చాడు, సాల్ట్ అనాలిసిస్ నుంచి ఇచ్చాడంట. మోర్ క్వశ్చన్స్ పీ బ్లాక్ ఎలిమెంట్స్, బయోమాలికల్ నుంచి మంచి క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఎవరైతే మరి నెక్స్ట్ కమింగ్ సెషన్ అంటే 23rd, 24th అండ్ 28th ఉండి, మరి ఆల్రెడీ పిల్లలు కూడా నేను వీడియో చేసేటానికి పిల్లలు కూడా మరి సెకండ్ షిఫ్ట్కి వెళ్ళిపోయి ఉంటారు. మరి కెమికల్ రియాక్షన్, మరి స్టూడెంట్స్ అయితే మరి మోర్ క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఇనార్గానిక్, బయోమాలికల్స్ ఇవన్నీ చెప్పాం కదా. ఈక్విలిబ్రియం నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. మరి ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి మంచి క్వశ్చన్స్ ఈజీగా వచ్చినాయి, డెడ్ ఈజీగా వస్తున్నాయి. స్టూడెంట్స్ అందరూ మరి కమింగ్ ఎగ్జామినేషన్ ఉన్న వాళ్ళందరూ మంచిగా పీవైకి చదువుకోండి అమ్మా. మరి ఎన్సీఆర్టీ బుక్ల గురించి చెప్తున్నా. లాస్ట్ ఇయర్ నుంచి కూడా మరి ఆల్రెడీ నిన్నటి నుంచి ఇక డేస్ వచ్చాయని మరి ఓవరాల్గా మోడరేట్గా వచ్చే విధంగానే ఉంది. పేపర్ చూస్తే మీకు మ్యాథమెటిక్స్ ఈజీ, అసలు డేబుల్ అంట క్వశ్చన్స్ ఈజీగా, డెడ్ ఈజీగా వచ్చినాయి. ఇలా మొన్న అయితే నిన్న మార్నింగ్ అని, నిన్న ఈ 21st మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే కొద్దిగా లెంతీగానే వచ్చినాయి. మరి డిఫికల్టీగా వచ్చింది. వెక్టర్ 3Dలో 3D కోఆర్డినేషన్ కాంపౌండర్స్ వచ్చినట్టు, మ్యాట్రిక్స్ వచ్చేసిన, హైపర్బాల్. అసలు జామెట్రిక్ అనేవాళ్ళు ఎవరైనా మరి జామెట్రిక్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అయితే హైపర్బాల్ ఈజీ క్వశ్చన్, డెడ్ ఈజీ క్వశ్చన్ ఇచ్చినంట. మరి కానిక్ సెక్షన్, పారాబోలా మంచి క్వశ్చన్స్ రావడం జరిగింది. స్టూడెంట్ చాలా ఈజీగా వస్తున్నాయి. కొద్దిగా మనసు పెడితే మీకు ఓవరాల్గా మరి పేపర్ చూస్తే ఓవరాల్గా ఈజీ బట్ లెంతీగా ఉందంట. మరి ఓవరాల్గా మీకు మరి 99% రావాలంటే 180 నుంచి 200 మార్కులు వస్తే స్టూడెంట్స్కి మరి 99 వచ్చే అవకాశం. సేఫ్ స్కోరు 100 నుంచి 110. వీళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ హ్యాపీగా రాసేయచ్చమ్మా. మరి రిజర్వేషన్ వాళ్ళకైతే ఇంకా తగ్గిద్ది. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఇంకా 60 మార్కులు, మరి 60, 50, 60 ఇచ్చినా కానీ ఇబ్బంది లేదు. జేఈ అడ్వాన్స్కి మీరు వెళ్ళిపోతారు. మరి ఎన్ఐటీలో సీట్ రావాలంటే మీరు తప్పనిసరిగా 135, 140 మార్క్స్ వస్తే మరి వస్తుంది. నాకు సిఎస్ఈ కావాలంటే మీరు మరి 170 మార్క్స్, 180 మార్క్స్ రావాలమ్మా. నాకు సిఎస్ఈ మాత్రమే కావాలంటే 170 నుంచి 180 మార్క్స్ ఈ విధంగా రావాలి. సిఎస్సి 160, 170. వేరే టైర్ 2 ఎన్ఐటీలో కూడా మరి సీటు రావటం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా అయితే పేపర్స్ అయితే మరి జనవరి సెషన్లో ఓవరాల్గా మోడరేట్గా వస్తున్నాం. అందుకని స్టూడెంట్స్కి మరీ చెప్తున్నాను నేను, జనవరి సెషన్లోనే కొట్టేసుకోండి. హ్యాపీగా తడి కొట్టేసుకుని నిద్రపోవచ్చు. మీరు జనవరి సెషన్లో ఎవరికైతే మంచి పర్సంటేజ్ వస్తుందో మీరు ఏప్రిల్ సెషన్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. వచ్చింది లేకపోతే లేదు. ఆల్రెడీ మీరు జనవరి సెషన్లో మంచి పర్సంటేజ్ వచ్చింది అనుకోండి, మీరు ఇంటర్మీడియట్ మీద స్కోర్ మీద కాన్సన్ట్రేషన్ అడ్వాంటేజ్. జనవరి సెషన్లో ఇది చేయడం వల్ల ఇంటర్ మరి ఐపీఈ మీద మంచి కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ల్యాబ్స్, రెండోది జేఈ అడ్వాన్స్డ్ మీద మంచి కాన్సన్ట్రేషన్ చేయొచ్చు. ఐఐటీలో సీటు రావడానికి కూడా మరి ఇదిగా ఉంటుంది. మరి స్కోప్ అయితే ఉంటుంది. అందుకనే రేపు ఏప్రిల్ సెషన్ రావాలి, ఏప్రిల్ సెషన్ ఇంకోటి ఉంది కానీ అని నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్షన్ వదిలి ఎప్పుడు పడితే అప్పుడే డూ ఇట్ ఎవరి వర్క్. ఇప్పుడు వస్తే ఇలాంటి ఏంటంటే ఇప్పుడే వస్తే మీకు హ్యాపీగా ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ కూడా మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి February 15th రిజల్ట్స్ వస్తాయి కాబట్టి రిజల్ట్స్ వచ్చేటానికి మనం కట్ ఆఫ్లు కూడా రెడీ చేస్తాము. మీకు ఎవరెవరికి ఇండివిజువల్గా వాట్సాప్ నంబర్లో ఎవరెవరికి మరి ఎక్కడెక్కడ సీట్ వస్తుంది, ఏ ఎన్ఐటీలో వస్తుంది, ఏ త్రిబుల్ ఐటీలో వస్తుంది,
వస్తుంది. మరి ఏజిఎఫ్టీలో ఎక్కడెక్కడ సీటు వచ్చేదాన్ని కూడా మరి అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మళ్ళీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఇది స్టూడెంట్స్ మరి షిఫ్ట్ 2 అనాలిసిస్లో అయితే కలుద్దాం. మరి ఈ ఆఫ్టర్నూన్ పేపర్ ఏ విధంగా వస్తుంది, అది కూడా మోడరేట్గానే వస్తుంది. మరి ప్రతి ఒక్కళ్ళు ఎన్టీఏ వాళ్ళు కూడా ఆ విధంగా డిజైన్ చేశారు క్వశ్చన్ని. మరి ఈజీ రావట్లేదు, మరి టఫ్ అని రావట్లేదు, ఏదో ఒకటి కొద్దిగా హార్డ్ ఉంటుంది. మరి కెమిస్ట్రీ అయితే డెడ్ ఈజీగా వచ్చేస్తుంది. మరి ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.